హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మొదలైన ఆర్థిక వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దీంతో ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో జై హనుమాన్, మహాకాళి, అథీరా ప్రాజెక్టులతో పాటు ప్రభాస్, నందమూరి మోక్షజ్ఞ సినిమాలు ఉన్నాయి. అయితే ప్రశాంత్ వర్మ చాలా మంది నిర్మాతల వద్ద భారీగా అడ్వాన్సులు తీసుకొని మోసం చేస్తున్నారని ఇండస్ట్రీలో వైరల్ అయింది. దీంతో ప్రభాస్ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు సమాచారం. సలార్ తర్వాత కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్తో ప్రభాస్ ఇప్పటికే 3 సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే దర్శకుల్ని ఎంచుకోవడానికి ప్రభాస్కు ఆ సంస్థ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభాస్ మొదట ప్రశాంత్ నీల్తో కలిసి సలార్ 2 సినిమా చేయనున్నారు. మిగిలిన 2 ప్రాజెక్టులలో ఒకటి ప్రశాంత్ వర్మతో కలిసి చేయాలని ఆయన మొదట భావించారట. అయితే ప్రశాంత్ వర్మ చుట్టూ ఇటీవల ఏర్పడిన వివాదాల దృష్ట్యా ప్రభాస్ తన ఎంపికను పునరాలోచించుకున్నారని సమాచారం. బదులుగా ఇతర దర్శకులతో పనిచేయడం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని తన ఇమేజ్ను కాపాడుకోవడంలో పేరుగాంచిన ప్రభాస్ వివాదాల్లో చిక్కుకున్న చిత్ర నిర్మాతలకు దూరంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేయడం కష్టమేనని చెప్పవచ్చు. హనుమాన్తో జాతీయ స్థాయిలో ప్రశాంత్ వర్మకు గుర్తింపు దక్కింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో బ్రహ్మరాక్షస్ అనే సినిమాను ప్రకటించారు. ఆ విషయాన్ని రణ్వీర్ కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు రణ్వీర్ ప్రకటించారు. ఆ తర్వాత ఇదే మైథలాజికల్ స్టోరీని ప్రభాస్ ఇమేజ్కు అనుగుణంగా మార్చినట్లు వార్తలొచ్చాయి. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు టాక్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఆర్థిక చిక్కుల్లో పడడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్లే అని తెలుస్తోంది. అయితే తనకు నిరంజన్ రెడ్డి నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మధ్య వచ్చిన వార్తలన్నీ చాలా నిరాధారణమైనవని ఆయన చెప్పారు. తనను కొందరు కావాలని లక్ష్యం చేసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.